ఓయ్ ఇది తీసుకో. ఏంటిది పేపర్ బ్లాక్ గా ఉంది? చేతబడి చేసే మంత్రాలు ఉన్నాయా ఏంది? చీ కాదు, నీ కాలేజ్ ఇంకా అయిపోయింది కదా, కొన్ని విషయాలు బయటికి చెప్పలేక అందులో రాసిన. ఇవి చదివేంత ఓపిక లేదు, డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఏం రాసినావో. చెప్పలేను, కానీ ఒక విషయం అయితే చెప్తా. ఆ రోజు నేను నీకు ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు, పరిచయం చేసుకుంటే ఎప్పుడే మర్చిపోతా, ఫ్రెండ్ లాగా అయితే కాలేజ్ అయిపోయే వరకు గుర్తు పెట్టుకుంటా అని డైలాగ్ కొట్టినావు కదా. అప్పుడు నేను మనసులో అనుకున్నా లైఫ్ లాంగ్ ఆప్షన్ లేదా అని. ఆ రోజు అట్లా చెప్పినప్పుడు ఇంకా 1 year ఉంది కదా, అప్పటి వరకు చూద్దాంలే అనుకున్నా. కానీ ఆ 1 year ఇంత ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనుకోలేదు. ఇప్పుడు నేను ఈ లెటర్ యాక్సెప్ట్ చేయకపోతే నువ్వేం తేడా పనులు చేసుకోవు కదా. చచా, నేను అట్లేం చేయను. కొంచెం ఫీల్ అయితే అనుకో, కానీ నా గోల్ నాకుంది. నా జర్నీ ఏ స్టేషన్ లో ఆగదు, కానీ నీకోసం ఒక స్టేషన్ లో ఆపిన. నువ్వు ఎక్కితే తీసుకెళ్తా, లేదంటే నేను ఒక్కదాన్నే జర్నీ చేసుకుంటా. కాలేజ్ అయిపోయినాక కూడా ఫ్రెండ్లీగానే ఉంటాలే, ఆ రోజు మజాక్లు అట్లా అన్నా. ఆ లెటర్ అయితే చదువు, ఏదో ఒకటి అవుతుంది అనుకుని నా ఫీలింగ్స్ అన్ని రాసిచ్చిన. అది చదివినాక నీకు ఓకే అనుకుంటే కాల్ చేసి మాట్లాడు, నో అనుకుంటే జస్ట్ ఎప్పటిలాగా ఫ్రెండ్లీగా వాట్సాప్ లో మెసేజ్ పెట్టు, నేను అర్థం చేసుకుంటా. ఏం చేద్దాం అనుకుంటున్నావు మళ్ళీ? కాలా మెసేజా? అదే మమ్మీ అవు గర్ల్స్ ఆర్ క్రేజీ అయిపోట్ మీ కదా. రే ఆ పిల్లకి కాల్ చేస్తున్నావా మెసేజ్ చేస్తున్నావా అది చెప్పు ముందు. 2 చేయను, బ్యాలెన్స్ లేవు ఫోన్లో. రే నా కోపం తెప్పియకు, ఆ పిల్ల అంత ఫీల్ తో రాసింది, ఏదో ఒకటి చెప్పామేకి అంత లైట్ తీసుకుంటున్నావు అవలాగా. మమ్మీ చూడేయుడు లవ్ చేయమంటున్నాడు. మమ్మీ ఏమన్నది చెప్పు నువ్వు ముందు. లెటర్ చదివేంత వరకే రా నీ పని, తర్వాత యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం నా ఇష్టం. అది ఏంద్రా నీ ఇష్టం? నీ అబ్బా ఆ పిల్ల అంత లవ్ చేస్తుంటే ఏం చెప్పానంటున్నావు? కనీసం ఫ్రెండ్ గా ఉంటానే చెప్పొచ్చు కదా. నీ అబ్బా మళ్ళీ నవ్వుతున్నావు లెటర్ చదివి. అవు గర్ల్స్ ఆర్ క్రేజీ అయిపోట్ యూ. నీ అబ్బా మోసం చేస్తున్నావు అరా పిల్లని నువ్వు. నేను ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నా బే. ఏంది? నేను ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నా బే, చోటినాయాల. ఏంది? ఏమైందిరా మీకు? నువ్వు ఆగమ్మా, ఇంకో అమ్మాయి ఏంద్రా? అవును బే, అందుకే నేను ఆమెకి ఏం రెస్పాండ్ అయితలేను. ఎక్కువ దగ్గర అయితే మళ్ళీ తనే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. ఈ పిల్ల జస్ట్ 1 year నుంచి పరిచయం. నేను లవ్ చేస్తున్న అమ్మాయి 8 years నుంచి ఉంది. ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్ప? ఏమైందిరా? ఆగమ్మా, సరే కనీసం ఫ్రెండ్లీగా అయినా ఉండరా మళ్ళీ. ఫ్రెండ్లీగా నేను తన ముందున్నా అంటే తనకు తెలియకుండానే తను డిస్టర్బ్ అవుతుంది. 1 year పరిచయం మర్చిపోవడానికి పెద్ద టైం పట్టదు. తన లైఫ్ విషయంలో తను చాలా క్లారిటీగా ఉంది. ఏం కాదులే. ఏమైందిరా? అమ్మా ఈ లెటర్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టే. పాపం ఎంతో ఫీలింగ్ తో రాసింది, తప్పు చేసింది, పోయి నీ కొడుకుని లవ్ చేసింది. వీడేమో వద్దనుకుంటున్నాడు. అది నా కొడుకంటే ఈ లవ్వులు ప్రేమలు లాంటి జోలికి వెళ్ళడు. అది ఆ అమ్మాయి 1 side లవ్ స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ డేలో కలుద్దాం. టాటా, టేక్ కేర్.